అనేది నాకు గుర్తు కూడా లేదు. అర్థం కానోళ్ళు చాలామంది ఉంటారు. తర్వాత తెలుసుకుంటారు అనుకున్నా. అసలు మైండ్‌లో కూడా పెట్టుకోలేదు. కనుక ఆయన తల తీసుకురమ్మనడం పచ్చబద్ధం అది. అది అభూత కల్పన. ఎక్కడా నేననలేదు, ఎప్పుడు అనలేదు. ఆ మాట ప్రవీణ్ పగడాల తల తీసుకురమ్మని అన్నట్టుగా నేనుంటే, మరి అదేదో వీడియో తీసుకురండి. నేను చెప్పే ప్రతి ఉపన్యాసం మా సంఘంలో రికార్డ్ అవుతుంది. మాకు మీడియా ఉంది. నేను దగ్గినా, తుమ్మినా అది ఆన్‌లైన్ ఉంటుంది. మా ఓఫీర్ మీడియా, ఓఫీర్ లైవ్ టీవీ డైరెక్టర్ గారు పాస్టర్ యాదాల అబ్బులు గారు ఉన్నారు. ఇంకా అనేక మంది ఇప్పుడు యథార్థవాది ఉంది. నేను ఏది చేసినా స్టేజ్ మీదనే మాట్లాడుతున్నాను. తీసుకురండి అని చర్చిలో మాట్లాడానట. మరి ఎవరైనా ఎక్కడుంది ఆ రికార్డు? ఆయన పేరెత్తి ఈయన తల తీసుకురమ్మని నేను ఎప్పుడు చెప్పలేదు. ఆ అవసరం నాకు లేదు. నేను అంతగా కోప్పడే స్థాయి కూడా ప్రవీణ్ పగడాలకు లేదు. రంజిత్ ఓఫీర్ అంతగా కోప్పడే అంత లెవెల్ ఆయనకు కూడా లేదు. ఆయన నా ముందు చిన్నపిల్లవాడు. నా తమ్ముడు అనుకున్నాను, చిన్నపిల్లవాడు అనుకున్నాను, నా కుమారుడితో సమానం అనుకున్నాను. ఇప్పుడు తెలుసుకోలేదు, రేపు తెలుసుకుంటాడు అనుకున్నా. అంతే తప్ప అమితుమి తేల్చుకుందాం నువ్వా అని అన్నంత లెవెల్ అదేం లేదు. కాబట్టి అదంతా కూడా కల్పన, ఎవడో పనికిమాలినోడు కల్పించాడు అది. అదంతా పచ్చబద్ధం. గెట్ మీద ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? ఎప్పుడన్నాను, ఎక్కడన్నాను ఆ మాట? నేను అననే లేదు. దాన్ని అనవసరంగా ప్రచారం చేసుకుంటున్నారు. నాకు ఒక ఎంటుక పోయినట్టు కూడా కాదు. చెప్పుకోండి. ఇప్పుడు అది ఎవరైనా ఎంక్వైరీ చేస్తే ఓఫీర్ గారు అన్నాడు అని ఇంకొకరు చెప్పడం అనేది ప్రూఫ్ కాదు. ఓఫీర్ గారే అన్నటువంటి ఓఫీర్ గారి ముఖము, వాయిస్ అది అది ప్రూఫ్. అది ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. నేను అనలేదు కూడా. అది అబద్ధం. ఓకే సార్, ఓకే. అదేవిధంగా మరి సయ్యద్ సమీ హుస్సేన్ మరికొంతమంది హిందూ భావజాలాన్ని వ్యాప్తి చేసుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే హిందూ భావజాలం పేరుతో హైందవులను రెచ్చగొట్టడానికి ఎక్కువగా వీడియోస్ చేస్తున్నటువంటి వాళ్ళు, క్రైస్తవులకు వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నటువంటి వారు కూడా ఆల్రెడీ ఓఫీర్ గారు అన్నట్టుగా ఆయన చెప్పుకున్నాడు. మేబీ ప్రమాదానికి అన్నాడు అని ప్రవీణ్ పగడాల చెప్పుకున్నాడు అంటున్నారు తప్ప ప్రవీణ్ పగడాలకు ఎవరు చెప్పుంటారు? ఇట్లాంటి వాళ్ళే. ఓకే. ఓఫీర్ గారు అన్నాడు అని ప్రవీణ్ పగడాల చెప్పాడు అనేది ప్రూఫ్, డాక్యుమెంటరీ ప్రూఫ్ కాదు కదా. ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఆయనకు చెప్పి ఆ మాట చెప్పించి ఉంటారు. అది ప్రూఫ్ కాదు కదా. ఓకే.